హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఫిష్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ నిమ్మకాయ రసం అండి. ఏంటి నిమ్మకాయ రసం అంటున్నారు, కొత్తగా అనుకుంటున్నారా? కాదండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. టమాటా రసం కన్నా చింతపండు అలాగే చింతకాయ రసం కన్నా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అన్నంలోకి అయితే, వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని పెద్ద సైజు టమాటాలు అండి, కొంచెం పెద్ద పెద్ద కట్ చేసుకొని అందులో యాడ్ చేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా మరిగించుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ కందిపప్పు ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోవాలి, అలా వేయించుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసి మనం 5-6 మిరియాలు తీసుకొని, అలాగే పించ్ ఆఫ్ మెంతులు తీసుకొని 5-6 ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని ఈ మనం చల్లార్చి పెట్టుకున్న పప్పులు కూడా అందులో వేసేసి గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసి పెట్టుకోవాలండి. సో అలాగే నేను 1.5 నిమ్మకాయ రసం తీసుకున్నాను. మీరు ఎక్కువ పులుపు తింటారంటే 2 నిమ్మకాయల రసం కూడా తీసుకోవచ్చు. సో మనం ఉడికించి పెట్టుకున్న టమాటా రసంలో అందులో పౌడర్ యాడ్ చేసేసి బాగా మరిగించుకోవాలండి. మరిగించిన తర్వాత అందులో నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని పసుపు, అలాగే కొత్తిమీర, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇందులో మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ని బట్టి, ఎందుకంటే మనము గ్రైండ్ చేసేటప్పుడు ఎండుమిర్చి వేసాం కదా, సో అందుకోసమని. సో పోపు కోసం ఆయిల్ వేసి, అలా జీలకర్ర ఆవాలు వేసి ఎండుమిర్చి వేసినాక అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని అందులో యాడ్ చేసేసుకొని, అలాగే తాలింపు రసంలో యాడ్ చేసేసి అది మరిగించాల్సిన అవసరం లేదండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసాక సర్వింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీ సపరేట్గా గిన్నెలో కూడా వేసుకొని తాగుతారు. సో అంత బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్